హైదరాబాద్ వేగంగా పెరిగిపోతున్న మహానగరం. ఢిల్లీ తర్వాత ఇదే పెద్ద సిటీ. 10 ఏళ్ల క్రితం అమ్మతో ఇక్కడికి వచ్చాం. సిటీ చాలా మారిపోయింది. బట్ ఐ లవ్ హైదరాబాద్. నచ్చింది ఏంటంటే ట్రాఫిక్. ఇక్కడ ఎవరికి ట్రాఫిక్ సెన్స్ లేదు, అందరికీ తొందరే. ఎవరు ఎవరి కోసం ఆగరు. దూసుకుపోవడం అందరికీ అలవాటు అయిపోయింది. ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం ఒక పెద్ద ఆర్ట్. ఏమ్మా శ్రేయ, పొద్దున్నే షాపింగా? అవునంటీ. హాయ్ అక్క, ఆఫీస్ లేదా? ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది, నేనే వెళ్ళాలి. అక్క లిఫ్ట్ మళ్ళీ స్టక్ అయింది. వా మళ్ళీ మెట్లు. ఎన్నిసార్లు చెప్పానక్క మార్కెట్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమని. పట్టుకోరా. రేయ్ బస్సురా. వెళ్ళి ఆపరా. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే, బాయ్ అక్క. హాయ్, నా పేరు శ్రేయ. నేను చాలా స్పెషల్. చందమామ కథల్లో రాకుమార్ లాంటి దాన్ని. రెక్కలు గుర్రాలు అంతఃపురాలు లేవు, కానీ నన్ను ప్రిన్సెస్లా చూసుకునే మనుషులు నా చుట్టూ ఉన్నారు. వాళ్ళంటే నాకు ఇష్టం, నేనంటే వాళ్ళకి ఇంకా ఇష్టం. అమ్మో రోజు మెట్లపై నుండి పడి మెడబోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుండి పాపం బెడ్లోనే ఎక్కువ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే అమ్మ కొన్ని రోజుల్లో లేచి నడుస్తుందని డాక్టర్ అంకుల్ అన్నారు. ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చంట. అమ్మా, అమ్మాయి గారు వచ్చారు. ఏమ్మా పొద్దున్నే మార్కెట్కి వెళ్ళావా? అవునమ్మా. ఏ కుమారి, వెళ్ళి టిఫిన్ పట్టరా, లేట్ అయిపోతుంది. ఏం తేవడానికి వెళ్ళావు పొద్దున్నే? నా బొంద ఏదో బేరం ఆడి తెచ్చేసా. శ్రేయా, శ్రేయా. లత నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరిది ఒకే ఆఫీస్. నా విషయాలు అన్నీ దానికి చెప్పేస్తాను. అది మాత్రం ఎవరికి చెప్పదు. అది నా స్విస్ బ్యాంక్ లాకర్. శ్రేయా వచ్చేసినా. బాయ్ మా. కుమారి పట్టుకో. టిఫిన్ తినడమే. నువ్వు తిను. బాయ్ కుమారి. బాయ్ మా. సాయంత్రం తొందరగా వచ్చేస్తా. పదా, తొందరగా లేట్ అయిపోతుంది. పొద్దునే ఎక్కడికి వెళ్ళావే? మార్కెట్. ఇంకెక్కడికి వెళ్తాను? నేను అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అని అందరూ అంటారు. నాకు తెలుసు. అమ్మకు నన్ను పెద్ద చార్టెడ్ అకౌంట్గా చూడాలని కోరిక. అందుకే ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఆయనే వివేక్ గారు, మా బాస్. థారో జెంటిల్మెన్. అమ్మకి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఒక బేవచ్చమైన డిసిషన్ తీసుకున్నాను. అర్జెంటుగా జాబ్ చేయాలని. అనుకున్నప్పుడు పిచ్చిత్రిల్ అనిపించింది. అప్పటికీ అమ్మ చెప్పింది, వద్దే, మనకింత అవసరం ఏంటి, బుద్ధిగా చదువుకోమంది. వెంటేష్ ఎందుకు అవుతాను, మనకు కొంచెం లెవెల్ ఎక్కువ కదా. పొగరు ఫ్యాట్ మొత్తం దిగిపోయింది. పార్ట్ టైం జాబ్ కోసం ఫుల్ టైం తిరిగాను. ట్రయల్స్ అన్నీ ఫెయిల్ అవుతుంటే నాకు దేవుడు కనిపించాడు. ఎర్న్ వైల్ యూ వర్క్, ఎర్న్ వైల్ యూ స్టడీ. పాట మనం పుట్టిందే దానికోసం కదా. వెంటనే వెళ్ళి ఆడిషన్ ఇచ్చేశాను. అతను శుక్లా గారు, పెద్ద ఈవెంట్ మేనేజర్. మామూలు మనుషుల్ని స్టార్స్గా మార్చేస్తాడు. ఇతను శుక్లా గారు మేనేజర్ చందు. ఈ అమ్మాయిని పిలవండి. శ్రేయ. షీఈస్ గుడ్. ఈ అమ్మాయిని పనిలోకి తీసుకో. మన దగ్గర ఉన్న స్కీమ్స్ అన్ని డీటెయిల్గా చెప్పు. ఏజెంట్ నాకు మెనూ కార్డ్ ఇచ్చాడు. పెళ్లిలో పాడితే 4000, బర్త్డేస్లో పాడితే 2000, కార్పొరేట్ పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అయితే 4000, స్టేజ్ షోస్ అయితే 5000 నుంచి 50,000. ఈ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు ఈ చిన్న చిన్న పనులు చేయాలి. నాకు నచ్చింది హోటల్లో పాడటం. 8000 ప్లస్ 40% టిప్స్. ఒక గంట సేపు పాడాలి అంతే. ఈ టైమింగ్ నాకు పర్ఫెక్ట్గా సూట్ అయింది. టేక్ యువర్ సీట్స్. మీ రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సైన్ చేయండి. వద్దండి. ఇష్టం లేకపోతే మానేయమ్మా, ముందు సైన్ చేయి. బోనస్. శుక్లా గారు కండక్ట్ చేసే యాన్యువల్ కాంపిటీషన్లో డైరెక్ట్ ఎంట్రీ. ప్రైజ్ మనీ 10 లక్షలు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నా అంబిషన్ ఏంటో తెలుసా? ఏఆర్ రెహమాన్. ఏంటో నాకు ఈ పేరు ఇప్పుడు ఎక్కువలోనే వినిపిస్తూ ఉంటుంది. లైఫ్లో ఒక్కసారి ఆయనకు ఆడిషన్ ఇచ్చి ఒక్క పాట పాడి చచ్చిపోవచ్చు. అమ్మయ్యా, ఇంతుంది మన ఫ్లాష్ బ్యాక్. ఇది నా పార్ట్ టైం లక్ష్మీదేవి. మన పాట కూడా ఓ రేంజ్లో ఉంటుంది. వినిపిస్తాను రండి.
బాబోయ్ చెప్పడం మర్చిపోయాను. అమ్మకు తెలియదు నేను పాడతానని. తెలిస్తే పీక పిసికేస్తుంది. మనం ఇంత ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ డోస్ పడింది మనకి. ఇదేనికి 20 schools. Stay the best. సూపర్ సాంగ్ పాడాను. పాట. ఇంకొకసారి పాట అన్నావంటే చదువుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పాటలు కచేరీలు అంటూ నేర్చుకుంటూ తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఎందుకమ్మా? చెప్పింది చెయ్యి. లైఫ్లో బాగుపడాలంటే చదువు ఒక్కటే. అర్థమైందా? ఆ రోజు బాగా అర్థమైంది. అందుకే అమ్మకి కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్టు అబద్ధం చెప్పాను. మీరు ఏం చెప్పకండి ప్లీజ్. ఇప్పుడు రండి. అక్కడ మానవుడు ఉన్నాడు చూడండి. అతను కాదు, ఆ వెనుక పక్కకి పక్కకి రైట్. అతను బాగున్నాడు కదా? 3 రోజుల నుంచి చూస్తున్నాను. వస్తాడు, నా పాట వింటాడు, వెళ్ళిపోతాడు. చప్పట్లు మాత్రం కొట్టాడు. కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలై పదాలు పాడు వేళలు కలవరమాయే మదిలో కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలే మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే మనసుని తొలి మధురిమలే వరించెనా బతుకులో ఇలా సరిగమలే రచించెనా స్వరములేని గానం మరపురాని వైనం మౌన వీణ మీటుతుంటే కలవరమాయే మదిలో ఎదగని కలి ఎదలయలో వరాలుగా తెలుపని అది తపనలని తరాలుగా నిదురపోని తీరం మధురమైన భారం గుండెను ఎలుపుతుంటే కలవరమాయే మదిలో కనులే కలిపి కథలే తెలిపి నాలోని భావాలే అలలే మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలై పదాలు పాడు వేళలు కలవరమాయే మదిలో డిస్టర్బ్ చేస్తున్నాడే. అసలు శ్రేయ ఏంటి,
శ్రేయ డ్రీమ్స్ ఏంటి, తన గోల్స్ ఏంటి? హే నువ్వు మూసుకొని పని చూసుకో. ఎలా అని ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా? ఏంటి మెంటల్ అనుకుంటున్నావా? నువ్వు ఆడదానివైతే తెలుసే నీ అచ్చి. ఏంటి కటింగు? విను, అందరూ చప్పట్లు కొడతారు, వాడికి మాత్రం ఏంటి ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వారం రోజు నుంచి తినేస్తున్నావు. నువ్వేమైనా ఐశ్వర్య రాయ్వా, కరీనా కపూర్వా? అందరూ నీ తెగబట్టి చేసుకోవడానికి ఎలా? ఏంటక్క ఏమైంది? చూడండిరా, నన్ను ఇంత పెద్ద మాట అంది. ఏమంది? నన్ను ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్తో కంపేర్ చేస్తుందిరా. వాళ్ళెవరక్క అంత పెద్ద బూతు మాట అందా? అవునురా. అక్కకు సారీ చెప్పు. ఒక్కటిచ్చానంటే తొట్టి గ్యాంగు మీరును. ఎప్పుడు హాలిడేస్ లో ఆడుకోవడమేనా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది. అక్కడ ఎవరు లేరురా. నాన్న నిన్నేరా. నీ పేరేంటమ్మా? నామ్ క్యా హై తేరా? వీర వెంకటాంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీవరదుర్గ సత్య శ్రీనివాస్. ఏ నీ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కాదు, నీ చెప్పు. ఓకే ఓకే ఉస్కు छोड़ दो. చూడమ్మా శ్రీను, ఏ ఊరు మంది? అంతొద్దు తీయమ్మా. లండన్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అది కంపెనీ వర్క్ మీద 6 నెలల కోసం. టేక్ ఇట్. అందులో వెయ్యి. ఎందుకు? ఈ ఫ్లాట్ లోకి ఎవరు కొత్తగా వచ్చినా మేము ఇలానే రాజ్ చేస్తాం. ఓహో. ఓన్లీ 3 ఛాన్సెస్. వేయకపోతే 5 గుంజీలు. ఇలా. ఓకే. ఓకే మా శ్రీను, బాగా చేస్తున్నావు. రోజు వచ్చి కనపడే పో, బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఎక్స్ట్రా లేదా పా. ఏ శ్రీని బాల్.